హాయ్ అండి అందరికీ. మెథడాలజీకి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అందించడం జరిగింది. ఒకసారి చూడండి. నియర్లీ ఇవి మనకి 500 బిట్స్ వరకు ఉంటాయి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే భారతీయ విద్యా విధానంలో విషయతంత్ర పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించిన వారు బ్లూమ్స్. 15% నుంచి 40% విషయతంత్ర ప్రశ్నలు ఉండాలని సూచించినది సెకండరీ విద్యా కమిషన్. గణితం అంటే ఇష్టం, ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటును ఏమంటారు? గణిత క్లబ్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని తెలియజేసిన వారు అరిస్టాటిల్. సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాల సంఖ్య 6. గణిత శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాల సంఖ్య 5. యథార్థాలు, నియమాలు, సూత్రాలు రుజువు చేయబడతాయి. ఎక్కడ రుజువు చేయబడతాయి? సైన్స్ ప్రయోగశాలలో రుజువు చేయబడతాయి. పాఠ్యపుస్తకాలు అందించలేని జ్ఞానాన్ని అందించేది సైన్స్ మ్యూజియం. పని అనుభవం కలిగించే ప్రక్రియలు ఏంటి? ఏంటంటే సైన్స్ సంఘం. భావి శాస్త్రవేత్తలుగా తయారు చేయడం అనేది దేని ద్వారా జరుగుతుంది? సైన్స్ ప్రదర్శన ద్వారా జరుగుతుంది. దృక్పథాలు ఒక విలువగా సూచించిన శాస్త్రవేత్త. మున్నిక్. డాటా అనే గ్రంథాన్ని రచించిన వారు యూక్లిడ్. చూడండి, దృక్పథాలని ఒక విలువగా సూచించిన శాస్త్రవేత్త మున్నిక్కా కాదనేది కామెంట్ చేయండి. చేయడం, అనుభవం ద్వారా నేర్చుకునేది ప్రాజెక్టు పని. విద్యార్థి సృజనాత్మక వివరాలు సంకలనం చేసేది. అంటే సృజనాత్మకత మరియు ప్రతిభా నైపుణ్యాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ సంకలనం చేసేది పోర్ట్ఫోలియో. విద్యార్థి యొక్క ఉద్వేగాలను సంకలనం చేసేది అనక్టోడల్ రికార్డ్. దాన్నే మనం సంఘటన రచనా పత్రావళి అంటాం. అనక్టోడల్ రికార్డ్ లేదా సంఘటన రచనా పత్రావళి. పిల్లల దినచర్యలకు సంబంధించినది ఏంటి? పిల్లల డైరీ. విద్యార్థుల అనుభవాలు, అనుభూతులు సంకలనం చేసేది పిల్లల యొక్క డైరీ. ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ను సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏది? ఎన్పిఈ 1986. సమస్య జవాబు కావలసిన ప్రశ్న అని అభిప్రాయపడిన వారు బైనింగ్ అండ్ బైనింగ్. పాఠశాల ఒక సాంఘిక ప్రయోగశాల అని అభిప్రాయపడిన వారు ఫ్రోబెల్. సంఖ్యలను ఆరోహణ క్రమం నుండి అవరోహణకు అమర్చడం ఏ గణిత విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? కారణాలు, నిరూపణలు. ఏ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్ ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. గ్రంథ రచయితలు ఎవరు? ఈ రెండింటి గ్రంథ రచయితలు క్రాత్హాల్ అండ్ ఆండర్సన్. అరబ్బీ భాషలోకి హింద్ అనే పేరుతో అనువదించబడిన గ్రంథం ఏంటి? బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానమే గణితం అని అన్నది బెల్. గణితం అంటే పరోక్ష మాపనం అని అన్నదెవరు? అగస్ట్ కోమ్టే. విద్యార్థికి సంబంధించిన ఏ విషయానికైనా తగిన స్థాయి నిర్ధారించేటటువంటి సంఖ్యా విలువను ఏమంటారు? మాపనం. విద్యార్థులు అసాధారణ ప్రవర్తన ఒక ప్రత్యేక సందర్భంలో అతను ప్రవర్తించే తీరును నమోదు చేసే మూల్యాంకన పరికరం ఏమిటి? అనక్టోడల్ రికార్డ్ లేదా సంఘటనా పత్రావళి. పరిసరాల విజ్ఞానం 1 అండ్ పరిసరాల విజ్ఞానం 2లుగా వేరువేరుగా బోధించాలి అని తెలిపిన వారు ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. పరిసరాల విజ్ఞానం 1 అండ్ పరిసరాల విజ్ఞానం 2లను కలిపి బోధించాలని చెప్పిన వారు ఎన్సిఎఫ్ 2005. సాంఘిక శాస్త్ర బోధనలో గ్లోబులు ప్రధానమైనవి ఏమిటి అంటే గ్లోబులు.
ప్రాక్టికల్ కరికులం స్టడీ అనే గ్రంథాన్ని రచించిన వారు డగ్లస్ బార్నిస్. పాఠశాల సమాజానికి లఘు స్వరూపం అని అన్నది ఎవరు? జాన్ డ్యూయి. కరికులంలో 10 మార్గదర్శక సూత్రాలను సూచించినది ఎవరు? ఎన్పిఈ 1986. సవరించిన పాఠ్య ప్రణాళిక మన రాష్ట్రంలో ఎప్పటి నుంచి అమలులోనికి వచ్చింది? 1993 to 1994. నూతన విద్యా విధానం ఎన్పిఈ 2020 అన్నమాట సూచించిన విద్యా విధానం యొక్క దశలు ఏమిటి? 5+3, 3+4. నూతన విద్యా విధానం ఎన్పిఈ 2020 యొక్క కమిటీకి అధ్యక్షత వహించిన వారెవరు? కస్తూరి రంగన్. గణిత ఉపాధ్యాయునికి ఎడమ చేయి వంటిది ఏది? పాఠ్యపుస్తకం. ప్రకల్పన పద్ధతిని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త కిల్పాట్రిక్. ఈ పద్ధతికి సమగ్రమైన రూపాన్నిచ్చిన వారు స్టీవెన్సన్ అన్నమాట. ప్రాథమికోన్నత తరగతుల్లో ప్రాజెక్టు పద్ధతి ఉండాలని సూచించిన శాస్త్రవేత్త లేదా మొదటి వ్యక్తి ఎవరు? జాన్ డ్యూయి. రాష్ట్ర స్థాయిలో పాఠ్యపుస్తకాలు ఎవరి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగును? ఎస్సిఈఆర్టీ. భాషేతర పుస్తకాలు అన్నీ ప్రస్తుతం ఏ పద్ధతిలో అమర్చడం జరిగింది? ఏకకేంద్ర ప్లస్ సర్పిల పద్ధతి. బోధనాభ్యసన కార్యక్రమంలో ఉపయోగించే మొట్టమొదటి బోధనోపకరణం ఏమిటి? పాఠ్యపుస్తకం ఒక బోధనోపకరణం అని అన్నది ఎవరు? వెబ్స్టర్. గెస్టాల్ట్ వాదానికి బలాన్ని ఇచ్చే బోధనా విధానం లేదా ఉపగమం ఏమిటి? శీర్షిక ఉపగమం. గెస్టాల్ట్ వాద పునాదుల మీద నిర్మించబడ్డ ఉపగమం ఏమిటి? యూనిట్ ఉపగమం. ఒక పాఠ్యాంశం ఒక తరగతిలో తప్ప మరి ఏ ఇతర తరగతులలో కూడా పునరావృతం కాకపోవడాన్ని ఏమంటారు? శీర్షిక పద్ధతి లేదా శీర్షిక ఉపగమం అంటాము. ఒక పాఠ్యాంశం ఒక తరగతి తర్వాత మిగిలిన తరగతులలో కఠినత్వాన్ని బట్టి పునరావృతం కావడాన్ని ఏమంటాం? ఏకకేంద్ర ఉపగమం. ఒక పాఠ్యాంశం ఒక తరగతిలో వాటి కఠినత్వానికి అనుకూలంగా పునరావృతం కావడాన్ని ఏమంటాం? సర్పిల ఉపగమం. పౌరశాస్త్రం అనే పదాన్ని తొలగించి సాంఘిక రాజకీయ శాస్త్రంగా పేరు మార్చినవారు? ఎన్సిఎఫ్ 2005. సాంఘిక శాస్త్ర బోధనలో ఇతివృత్త విధానాన్ని ప్రవేశపెట్టినది? ఎన్సిఎఫ్ 2005. ఏపీఎస్సిఎఫ్ 2011 కూడా కొనసాగించమని చెప్పింది. సో ఆప్షన్స్లో మనం 2 ఇస్తే 2 పెట్టాలి, లేదంటే ఎన్సిఎఫ్ 2005 పెట్టుకోవాలి. 6, 7, 8 తరగతులలో సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు సమ్మిళిత విధానంలో రూపొందించబడ్డాయి. భూగోళ శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం అని విడివిడిగా కాకుండా ఇతివృత్తాల ఆధారంగా రూపొందించారన్నమాట. 9, 10 తరగతులలో అంశముల పద్ధతిలో రూపొందించడం జరిగింది. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశం మధ్యలో ఇచ్చిన బాక్సులలో అంశాలు మరియు పాఠ్యాంశాల చివరన మీ అభ్యాసాన్ని మెరుగుపరుచుకోండి అని ఇచ్చిన ప్రశ్నలు దేనిని ఉద్దేశించి ఇచ్చినవి? విద్యార్థులు పాఠ్యపుస్తకం పరిధిని దాటి ఆలోచించుటకు ఉద్దేశించి ఇచ్చినవన్నమాట. విద్యా బోధనలో పునాది రాయి లాంటిది పాఠ్యపుస్తకం. విద్యార్థికి ఉపాధ్యాయునికి బోధనాభ్యసన ప్రక్రియలో సహాయకారిగా ఉండేది పాఠ్యపుస్తకం. జ్ఞాన భాండాగారాలకు తాళం చెవులు పుస్తకం. పౌరశాస్త్ర బోధనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని సూచించిన కమిటీ ఎస్పాల్ కమిటీ 1993. ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ గ్రంథ రచయిత థామస్ డీల్వర్త్. తరగతి గది బోధనలో ఎక్కువగా ఉపయోగపడే బోధనోపకరణం పాఠ్యపుస్తకం. విద్యా ప్రణాళికను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పునర్వ్యవస్థీకరణ జరుగును? 10 సంవత్సరాలకు ఒకసారి. హంటర్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన అంశం మనోవైజ్ఞానిక సూత్రం 30 పాయింట్లు కేటాయించడం జరిగింది. అతి తక్కువ పాయింట్లు ఉపాధ్యాయునికి ఉపయోగపడే విధం మీద 50 పాయింట్స్ కేటాయించబడ్డాయి.
వోగల్స్ స్కోర్ కార్డు ప్రకారం ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన అంశం. విషయానికి ఎక్కువ పాయింట్లు కేటాయించబడ్డాయి, 300 పాయింట్స్. ప్రవర్తనలో ఆశించే మార్పున ఏమంటారు? స్పష్టీకరణలు. హెర్బర్ట్ నమూనాలో అధిక ప్రాధాన్యం కలిగినటువంటి సోపానం ఏంటి? విషయ సమర్పణ. నల్లబల్ల యొక్క ముఖ్య ఉద్దేశ్యం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం. 5A నమూనాను సూచించిన వారు రోగర్ బీబీ. యూక్లిడ్ శోధనా పద్ధతిగా చెప్పబడుతున్న పద్ధతి నిగమన పద్ధతి. మూల్యాంకనమునకు సంబంధించి గుణాత్మకం కానిది ఏంటి? ఇంటర్వ్యూ అనేది గుణాత్మకం కాదు. మొక్కల యొక్క సహజ సిద్ధ వాతావరణం గురించి తెలుసుకోవడానికి విద్యార్థులకు ఉపయోగపడేది వైవేరియం. మౌఖికంగాను లిఖితంగాను ఉండి భిన్న భావాలను దృక్పథాలను అందించే చర్చా విధానం ఏది? దీనినే వ్యాఖ్యానాల సముదాయంగా కూడా చెప్పుకుంటాం. ఇది వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుంది. ఏంటి అంటే సింపోజియం. సాంఘిక ఉద్గార పద్ధతిలో ఎక్కువగా ఉపయోగించేది కూడా సింపోజియమే. నెక్స్ట్ వన్, ప్రాక్టికల్ కరికులం స్టడీ గ్రంథ రచయిత ఎవరు? ప్రాక్టికల్ కరికులం స్టడీ గ్రంథ రచయిత బార్నిస్ అండ్ డగ్లస్ అండ్ బార్నిస్. ఒక్కో చిత్రాన్ని ఒక్కో యూనిట్గా పరిగణించే గ్రాఫ్, రంగురంగుల చిత్రాలు ఉంటాయన్నమాట. ఇది పిక్టోరియల్ గ్రాఫ్ లేదా చచ్చిద్ర గ్రాఫ్. అక్షరాస్యతలో హెచ్చు తగ్గులు సూచించుటకు ఉపయోగించేటటువంటి గ్రాఫ్ ఏంటి? బార్ గ్రాఫ్. గుర్తులు చిహ్నాల రూపంలో ఉన్న అంశాలను గణిత వాక్యాల రూపంలో చదవగలగడం, దాన్ని ఏమంటామంటే వ్యక్తపరచడం అంటారు. సాంప్రదాయిక ఉపకరణాల స్థానంలో వెల తక్కువ వెలలేని ఉపకరణాలను ఉపయోగించి బోధనను వాస్తవికంగా దగ్గరగా మలచాలని సూచించిన వారు NPE 1986. విద్యార్థి సంఖ్యారేఖపై భిన్నాలను సూచిస్తాడు. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడాన్ని సూచిస్తుంది. మనిషిలో ఆత్మ ఎటువంటిదో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అటువంటివాడు అని అన్నది ఎవరు? కొఠారి కమిషన్. అనగననగరాగా మతిస ఇల్లుచునుండు అను పద్యం సమర్థించేటటువంటి మోరిసన్ సోపానం ఏంటి? మోరిసన్ విధానంలోని సోపానాల్లో ఏ సోపానాన్ని తెలియజేస్తుందంటే చివరిది, 5వది, వల్లె వేయడాన్ని సమర్థిస్తుంది. మోరిసన్ యొక్క ఏ సోపానం హెర్బర్ట్ యొక్క సోపానాలలో మొదటి సోపానంను పోలి ఉంటుంది? అన్వేషణ, 1వదన్నమాట, పోలి ఉంటుంది. హెర్బర్ట్ సోపానాలలో చివరి సోపానం ఏంటి? పునర్విమర్శ. ఒక విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్మించేటటువంటి ప్రణాళిక ఏంటి? వార్షిక ప్రణాళిక. అన్ని రకాల సెలవు దినాలు, పరీక్షల రోజులు అన్నింటినీ గుర్తుంచుకొని తయారు చేసేదే వార్షిక ప్రణాళిక అన్నమాట. విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాఠ్య విషయం గల సమైక్య భాగమే యూనిట్ అని చెప్పినది ప్రిస్టన్. విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాఠ్య విషయం గల సమైక్య భాగమే యూనిట్ అని చెప్పింది ఎవరు అంటే ప్రిస్టన్. పగిలిన వస్తువులను నమోదు చేసే రిజిస్టర్ ఏది? బ్రేకేజ్ రిజిస్టర్. సెవేజ్ గ్రామ్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలలో బెంచీల మధ్య దూరం ఎంత ఉండాలి? 1 మీటర్ దూరం ఉండాలి. 1 మీటర్. గణిత వాక్యాలు చదవడం, గణిత ఆలోచనలు సొంత మాటల్లో వివరించడాన్ని ఏమంటాం? వ్యక్తీకరించడం అంటారు. వ్యక్తీకరించడం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో అధిక మార్కులు కేటాయించబడినటువంటి అంశం ఏంటి? లఘు పరీక్షకు అధిక మార్కులు కేటాయించబడ్డాయి. 20 మార్కులు, 40% అన్నమాట, 40%. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అధిక మార్కులు కేటాయించబడినటువంటి అంశం ఏంటి అంటే విషయావగాహన. సైన్స్లోకి వచ్చేసరికి విషయావగాహన 20 మార్క్స్, 40%. అదే మ్యాథ్స్కి వచ్చేసరికి సమస్య సాధనకి 25 మార్క్స్, అత్యధిక మార్కులు కేటాయించబడ్డాయి, 50% మార్క్స్ అన్నమాట. బ్లూ ప్రింట్ యొక్క నిలువు వరుసలో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి? పాఠ్యాంశాలు. సంకలన లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనంలో గణిత, పరిసరాల విజ్ఞానం యొక్క విద్యా ప్రమాణాలు వరుసగా 5, 6.
విద్యార్థులలో మానవ సంబంధాలను సాంఘిక సంబంధాలను గుర్తించేటటువంటి మూల్యాంకన పరికరం ఏంటి? సోషియోగ్రామ్ లేదా సాంఘిక మితి లేదా సాంఘిక మాపనం. ఇవి చేయండి అనే శీర్షికతో పాఠ్యపుస్తకాలలో ఏర్పాటు చేయట అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకు ఏర్పాటు చేశారు ఇవి చేయండి అనే శీర్షికతో అంటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల విద్యా ప్రమాణాల సంఖ్య 4. అత్యధిక లక్ష్యాత్మకత కలిగి గణనం చేయడం తేలిక మరియు మాపనంలో వైవిధ్యం లేనటువంటి ప్రశ్నల రకం ఏంటి? అత్యధిక లక్ష్యాత్మకత కలిగి ఉంటాయి, గణనం చేయడం తేలిగ్గా ఉంటుంది, మాపనంలో కూడా వైవిధ్యత అనేది లేనటువంటి ప్రశ్నల రకం ఏంటంటే బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. జట్టు కృత్యాలు మాత్రమే ఇవ్వవలసిన ప్రశ్నలను పాఠ్యపుస్తకాలలో ఏ శీర్షికతో ఇవ్వబడ్డాయి? జట్టు కృత్యాలను మాత్రమే ఇవ్వాలన్నమాట, అవి ఇండివిజువల్గా ఇవ్వకూడదు. అవి ఆలోచించండి, చర్చించండి అనే దాంతో ఇచ్చారనమాట, శీర్షికతో ఇవ్వబడ్డాయి. బ్లూ ప్రింట్లో లేని భారత్వ రకం ఏంటి? కఠిన స్థాయి భారత్వం అనేటటువంటిది ఉండదు, కఠిన స్థాయి భారత్వం. సింపోజియంను వ్యాఖ్యానాల సముదాయంగా సూచించినటువంటి వారు ఎవరు? స్ట్రక్ మహాశయుడు. సమాధాన పత్రం యొక్క స్థిరత్వాన్ని తెలిపేది అంటే ఎంతమంది ఎవరు మూల్యాంకనం చేసినా ఒకేలా ఫలితం రావడాన్నే సమాధాన పత్రం యొక్క స్థిరత్వం అంటారు. దీని గురించి తెలియజేసేది ఏది అంటే లక్ష్యాత్మకత. ఉపాధ్యాయుడు ఏ లక్ష్యాన్ని అయితే మాపనం చేయాలనుకున్నాడో అదే లక్ష్యాన్ని మాపనం చేసే విధంగా ప్రశ్నాపత్రం రూపొందిస్తే దానిని ఏమంటాం? ఆ ప్రశ్నాపత్రం కలిగి ఉండే లక్షణం ఏంటంటే సప్రమాణత. శాస్త్రం అనగా సత్యాన్వేషణ అని అన్నది ఎవరు? శాస్త్రం అనగా సత్యాన్వేషణ అని అన్నది NCF 2005. శాస్త్రం అనగా ఒక పరిశోధన విధానం అని అన్నది A.W. బిన్. ఇంట్రడక్టివ్ అర్థమెటిక్ గ్రంథ రచయిత నికోమాకస్. పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న పాఠశాల. సమాజం సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి పాఠశాల అని అన్నది ఎవరు? గాంధీజీ. ప్రకృతిలో ప్రతినిత్యం జరిగే మూర్త అనుభవ నిజాలే యథార్థాలు. ఎచ్చట లయ కలదు అచ్చట సంఖ్య కలదు అని అన్నది పైథాగరస్. కరణఖండ కాడ్యక అను గ్రంథ రచయిత ఎవరు? బ్రహ్మపుత్ర. భాస్కరాచార్యుణ్ణి గణక చక్ర చూడమని అని అన్నది ఎవరు? బ్రహ్మగుప్త. ఎలిమెంట్స్ డేటా గ్రంథ రచయిత ఎవరు? యూక్లిడ్. విస్తారంగా పరీక్షించబడి రూఢి అయిన నిశ్చయమైన సిద్ధాంతాలను ఏమంటారు? నియమాలు. కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగే విషయాలపై ఏర్పరచుకునే అభిప్రాయాన్ని ఏమంటారు? భావన అంటారు. రెండు సత్యాల మధ్య సంబంధాన్ని తెలిపేది భావన. రెండు యథార్థాల మధ్య సంబంధాన్ని తెలిపేది నియమం. రెండు భావనల మధ్య సంబంధాన్ని తెలిపేది సామాన్యీకరణ. ఒక సంఘటన గురించి కానీ పరిశీలన గురించి కానీ సకారణంగా ఊహించడం పరికల్పన. ఒక భౌతిక వస్తువు యథార్థ సంఘటనను వివరించేటటువంటి ప్రవచనాన్ని ఏమంటారు? ఒక భౌతిక వస్తువును కానీ యథార్థ సంఘటనను కానీ వివరించే ప్రవచనాన్ని యథార్థం లేదా సత్యం అంటారు. విజ్ఞాన శాస్త్రం సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాల కలయికగా తెలిపినవారు అంటే ప్రక్రియ ప్లస్ ఫలితంగా తెలిపినవారు ఫీనిక్స్ స్వాబ్స్. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు అలా ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలని శాస్త్రజ్ఞులు చేసే ప్రయత్నాల ఫలితాలని ఏమంటారు? సిద్ధాంతాలు అంటారు. భావనలు సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేని పక్షంలో అవి ఏ విధంగా పరిగణించబడతాయి? సిద్ధాంతాలుగా పరిగణించబడతాయి. యథార్థం నుంచి ఒక విషయాన్ని నిగమనం చేయడాన్ని ఏమంటారు? యథార్థం నుంచి ఒక విషయాన్ని నిగమనం చేయడాన్ని అనుమతి అంటారు. పిల్లలు జ్ఞాన నిర్మాణం కోసం అధిక ప్రాముఖ్యతనిచ్చినది ఎవరు? పిల్లల యొక్క జ్ఞాన నిర్మాణం కోసం అధిక ప్రాముఖ్యతనిచ్చింది NCF 2005.
ఎవరి కాలాన్ని చీకటి కాలం అన్నారు? అలెగ్జాండ్రియల్ కాలాన్ని చీకటి కాలం అన్నారు. బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ, కార్యకరణ సంబంధం రాబట్టవచ్చు అని అన్నది ఎవరు? ప్లేటో. బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ, కార్యకారణ సంబంధం రాబట్టవచ్చని అన్నది ప్లేటో. శాస్త్రీయ పద్ధతికి ప్రాథమిక స్థాయి సోపానాలను రూపొందించిన వారు? కార్ల్ పియర్సన్. శాస్త్రీయ పద్ధతికి ప్రాథమిక స్థాయి సోపానాలను రూపొందించిన వారు కార్ల్ పియర్సన్. ప్రాథమిక ఉన్నత స్థాయిలో సోపానాలను రూపొందించినది క్లీసర్. జ్ఞాన సముపార్జన ఎప్పుడూ కూడా పరస్పర ఆశ్రితంగా ఉంటుంది. సృష్టించడంలో వాళ్లకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి. నాకున్న ఈ కొద్ది అవగాహన పిల్లలతో మాట్లాడడం వలన లభించిందనే అనుభవంతో నేను చెబుతున్నాను అని అన్నది ఎవరంటే ప్రొఫెసర్ యశ్పాల్ శర్మ లేదా ఎన్సెఫ్ 2005. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నవారు జేమ్స్ హెమ్మింగ్స్. భారతీయ విద్యలో సాంఘిక శాస్త్రం నూతనంగా ప్రవేశపెట్టబడిన అంశమని మరియు జాగ్రఫీ, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ కలిపి బోధించాలని, గణితము, సైన్స్తో పాటు సాంఘిక శాస్త్రం కూడా బోధించాలని తెలియజేసిన వారు డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయ్యారు లేదా సెకండరీ విద్యా కమిషన్. కుటుంబం నుంచి ఇరుగు పొరుగు నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం, దేశం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు విద్యార్థుల అవగాహన స్థాయి అనేది పెంపొందించాలి అని తెలియజేసిన వారు కొఠారి కమిషన్. ప్రాథమిక ఉన్నత అయితే పరిసరాల విజ్ఞానం పట్ల అంటే జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ పట్ల పరిచయం ఏర్పరచుకోవాలి. ఉన్నత స్థాయిలో సామాజిక శాస్త్రం పట్ల పరిచయం ఏర్పరచుకోవాలి అని తెలియజేసిన వారు కొఠారి కమిషన్. సాంఘిక శాస్త్రంను స్థాయిల వారీగా వర్గీకరించి బోధించాలని తెలియజేసిన వారు ఎన్సీఎఫ్ 2005. ప్రాథమిక తరగతులకు జ్ఞాన నిర్మాణం, విషయావగాహన, పటాలు గీసి బోధించడం, ప్రాజెక్టు పనులు వంటివి ఇవ్వాలని తెలియజేసిన వారు ఎన్సీఎఫ్ 2005. 6-7 తరగతులకు పౌరనీతిని రాజనీతి శాస్త్రంగా బోధించాలి. 8-9 తరగతులలో హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, రాజనీతి శాస్త్రము ప్లస్ సామాజిక అంశాలు బోధించాలి. కళాశాల స్థాయిలో ఉన్నత ప్రమాణాలు ప్లస్ వృత్తి విద్యను బోధించాలని చెప్పింది కూడా ఎన్సీఎఫ్ 2005. సాంఘిక శాస్త్ర బోధన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విలువలు, బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలని తెలియజేసింది ఆర్టీఈ 2009 సెక్షన్ 29 అధ్యాయం 5. సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు, కట్టెల కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినదని తెలియజేసిన వారు చార్లెస్ బయార్డ్. దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని తెలియజేసిన వారు సర్వేపల్లి రాధాకృష్ణ. గ్రామీణ విద్యా వ్యాప్తికి అనేక సూచనలు చేసినది సెకండరీ విద్యా కమిషన్. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో పాఠశాలలను స్థాపించి గ్రామ స్థాయిలో అక్షరాస్యతను పెంచే దిశగా కృషి చేసిన వారు కొఠారి కమిషన్. లక్ష్యాల యొక్క నియమాలు లక్షణాలను సూచించినది లక్ష్యాల యొక్క నియమాలు లేదా లక్షణాలను సూచించినది ప్రాస్ట్. లక్ష్యాలను గురించినటువంటి విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో, మార్గం ఏమిటో తెలియక గమ్యాన్ని చేరుకోలేడు అని తెలియజేసిన వారు బిడి భాటియా. గమ్యాల నుండి ఉద్దేశ్యాలు, ఉద్దేశ్యాల నుండి లక్ష్యాలు ఉద్భవిస్తాయి. యునెస్కో హ్యాండ్బుక్ ఫర్ సైన్స్ టీచర్ తెలియజేశారన్నమాట. ఇట్లా గమ్యాలు దీర్ఘకాలికమైనది, ఉద్దేశ్యాలు గమ్యాల కంటే నిర్దిష్టమైనవి, లక్ష్యాలు ఉద్దేశ్యాల కంటే నిర్దిష్టమైనవి. ఈ నిర్వచనం ఎవరిది? జేకే సూద్. విద్యా సంవత్సరానికి మార్గదర్శకాలు, గమ్యాల యొక్క విపులీకరణలు, బోధించే విషయాన్ని బట్టి మారకుండా స్థిరంగా ఉండేవి ఏమిటి? వీటన్నిటిని తెలియజేసేది ఉద్దేశ్యాలు. గమ్యాలను సంకుచిత గమ్యాలు, ఉన్నత గమ్యాలుగా వర్గీకరించినది జార్జ్ పోలియా. బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను వర్గీకరించేందుకు ఆధారమైన శాస్త్రం జీవుల వర్గీకరణ శాస్త్రం. బ్లూమ్స్ ప్రవర్తన మార్పులను ఎన్ని భాగాలుగా విభజించారు? 3 భాగాలు: ఆలోచనలు, అనుభూతులు, చర్యలు. ఆలోచనలు అనేది జ్ఞాన రంగమైతే అనుభూతులు భావావేశ రంగం, చర్యలు మానసిక చలనాత్మక రంగం. ప్రవర్తన మనోవిజ్ఞాన శాస్త్రంను పరిచయం చేసిన వారు
జేబి వాట్సన్. మనిషిలో అచేతన, చేతన, ఉపచేతన వంటి అంశాలను ప్రతిపాదించినది సిగ్మండ్ ఫ్రాయిడ్. వ్యక్తి అవసరాలకు అతని యొక్క ప్రవర్తనలకు సంబంధం ఉందని చెప్పినది అబ్రహం మాస్లో. జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధి చేసిన వారు బెంజమిన్ బ్లూమ్స్. భావావేశ రంగాన్ని వివరించినది డేవిడ్ క్రాత్వెల్. మానసిక చలనాత్మక రంగాన్ని వివరించినది ఎలిజబెత్ సింప్సన్ ఆర్హెచ్ దవే. బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం మూల్యాంకనం. ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అని బ్లూమ్స్ యొక్క పుస్తకాలలో కొత్త వర్గీకరణ చేసిన వారు అండర్సన్ మరియు క్రాత్వెల్. ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అని బ్లూమ్స్ యొక్క పుస్తకాలలో కొత్త వర్గీకరణ చేసింది అండర్సన్ మరియు క్రాత్వెల్. భావావేశ రంగంలో రెండవ స్థాయి లక్ష్యం ప్రతిస్పందన. సూచనలు లేకుండా ఒక కృత్యాన్ని చేయగలగడం అనుకరణ. సూచనలకు అనుగుణంగా నైపుణ్యంతో నిష్పాదనం చేయగలగడం హస్తలాఘవం. వివిధ పనులు ఒక పద్ధతిలో, ఒక వరుస క్రమంలో పేర్చడం లేదా ఒక క్రమ పద్ధతిలో చేయడం అనేది సమన్వయం. నైపుణ్యం ప్రావీణ్యత స్థాయికి లేదా సంక్లిష్ట స్థాయికి చేరుకోవడం అనేది సహజీకరణ. ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే 6 ఎందుకు, ఎలా అనే 6 జ్ఞాన లక్ష్యానికి కాపలా కాసే సైనికుల వంటివి అని తెలియజేసిన వారు రుడాల్ఫ్ క్లిప్పింగ్. ఒక విద్యార్థి సజాతి భిన్నాలకు ఉదాహరణలు ఇవ్వడం, వాటిలో దోషాలను గుర్తించడం, భిన్నాలను వర్గీకరించడం, భిన్నాల మధ్య సన్నిహిత సంబంధాన్ని విచక్షణ చేయడం, ఫలితాలను సరిచూడడం, ఇవన్నీ కూడా దేనిని తెలియజేస్తాయంటే అవగాహనను తెలియజేస్తాయి. సంశ్లేషణ చేయడం, కారణాలు తెలపడం, అనుమతులు ముగింపులు రాబట్టడం, సామాన్యీకరణాలు చేయడం, ప్రాగుప్తీకరణ, తీర్పులు చెప్పడం, ఇవన్నీ కూడా మ్యాథ్స్ ప్రకారం వినియోగం. రేఖాచిత్రాలు, పటాలు, దత్తాంశాలను వ్యాఖ్యానించడం, శాస్త్ర పరిశీలనలను వ్యాఖ్యానించడం అనేది చూడండి. రేఖాచిత్ర పటాలు దత్తాంశాలు వ్యాఖ్యానించడం అవగాహన అయితే, శాస్త్ర పరిశీలనలను వ్యాఖ్యానించడం అనేది వినియోగం అవుతుంది. కొత్త సమస్యలు, పజిల్స్, చిత్రాలు, చార్టులు, స్కాప్ బుక్ మొదలైనవి తయారు చేయడం ఏమవుతుంది? ఇవన్నీ తయారు చేయడం, చార్ట్లు వేయడం, ఏవైనా తయారు చేయడం అనేది అభిరుచి లేదా ఆసక్తి. తప్పొప్పులను అంగీకరించడం, అభిప్రాయాలను గౌరవించడం, ఖచ్చితత్వాన్ని పాటించడం, విశాల మనస్తత్వాన్ని కలిగి ఉండడం, నిజాయితీగా ఉండడం, ఇవన్నీ దేన్ని తెలియజేస్తాయంటే వైఖరిని తెలియజేస్తాయి. పాఠ్యాంశాన్ని బట్టి మారిపోయేది ఏంటి? లక్ష్యం. లక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడం అని తెలియజేసిన వారు జాన్ డ్యూయి. ఎక్స్ట్రాపొలేషన్ లేదా బహిర్వేషణం అనేది ఏ లక్ష్యానికి చెందినది? అవగాహన. మానసిక చలనాత్మక రంగంలో విద్యా లక్ష్యాల సంఖ్య 5. సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సి ఉంది అని పేర్కొనిన వారు ప్లేటో. మానసిక సామర్థ్యాలు ఏ రంగానికి చెందుతాయి? భావావేశ రంగానికి చెందుతాయి. అంటే లేదా హృదయం అనేది ఏ రంగానికి చెందుతుంది అన్న భావావేశ రంగమే అవుతుంది. ఆచరణకు, ఆలోచనలకు మధ్య సంబంధం గల రంగం అంటే మెదడుకి మరియు కండరాలకి మధ్య సంబంధం గల రంగం ఏది? మానసిక చలనాత్మక రంగం. యంగ్ వర్గీకరణలోని విద్యా విలువలు 3. బ్రెస్లిచ్ వర్గీకరణలో విద్యా విలువలు 6. నెక్స్ట్ బ్లాక్ హర్స్ట్ వర్గీకరణలో విద్యా విలువలు 3. స్టార్లింగ్ వర్గీకరణలో విద్యా విలువలు 4 సామర్థ్యాలు అనేది ఉంటుంది. నెక్స్ట్ మున్నిక్ వర్గీకరణలో విద్యా విలువలు 4 విలువలు అనేటటువంటి వస్తాయి. కళాత్మక విలువ అలాంటి విలువలు వస్తాయి అన్నమాట. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో 2వ అత్యున్నత స్థాయి లక్ష్యం ఏంటి? మూల్యాంకనం. అత్యున్నత స్థాయి లక్ష్యం అయితే సృష్టించుట, 2వ అత్యున్నత స్థాయి లక్ష్యం అయితే మూల్యాంకనం. ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి మిన్నా అని తెలియజేసిన వారు ఐన్స్టీన్. సకల శాస్త్రాలకు మూలం, ద్వారం వంటిది గణితం అని తెలియజేసిన వారు బేకన్. సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసమే గణితం లైబ్నిజ్. గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిది అని తెలియజేసిన వారు హెగ్బెన్. నైపుణ్య శిఖరాగ్ర స్థాయి సహజీకరణం. అభిరుచి లేదా ఆసక్తి అనేది భావావేశ రంగంలో ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది?
ప్రతిస్పందించడాన్ని సూచిస్తుంది. వేగం, ఖచ్చితత్వం, సరళత లేదా ఉపజ్ఞత అనునవి ఏ విలువకు చెందుతాయి? క్రమశిక్షణ విలువకు చెందుతాయి. వృత్తాంశ విలువగా పేర్కొనే విలువ సమాచార విలువ. ఒక విద్యార్థి తన పాఠశాలలలో కంపోస్ట్ గుంతను నిర్వహించడం అనేది ప్రయోగాలు మరియు క్షేత్ర పర్యటనగా చెప్పవచ్చు. చర్చా పద్ధతిలో సోపానాల సంఖ్య, ఇక్కడ ఆన్సర్ రాయలేదు. జార్జ్ పోలియో సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాల సంఖ్య 4. ఏంటంటే అవగాహన, వ్యూహము, సాధన, తిరిగి చూసుకోవడం. చతుర్విధ ప్రక్రియలపైన అవగాహన అనేది పియాజే ప్రకారం ఏ దశలో జరుగుతుంది? మూర్త ప్రచాలక దశ. అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టినది హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. హ్యూరిస్టిక్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది? హ్యూరైజన్ అంటే గ్రీక్ పదం అనమాట. హ్యూరైజన్ అంటే నేను కనుగొన్నా అని అర్థం. జ్ఞాన సముపార్జన కంటే వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి తోడ్పడేది, ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేది ఏది? అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతిని సమర్థించే అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం. అన్ని పద్ధతుల్లో అంతర్లీనంగా ఉన్న పద్ధతి ఉపన్యాస పద్ధతి. జీవిస్తూ నేర్చుకోవడంపై ఆధారపడి ఉన్న పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. ఉత్తమమైన ప్రణాళిక అనేది సరియైన బోధనా పద్ధతుల వల్ల, సరియైన ఉపాధ్యాయుని వల్ల సజీవంగా ఉంటుందని తెలియజేసిన వారు. ఉత్తమమైన ప్రణాళిక అనేది సరియైన పద్ధతుల వల్ల, సరియైన ఉపాధ్యాయుని వల్లే సజీవంగా ఉంటుందని తెలియజేసిన వారు. మాధ్యమిక విద్యా కమిషన్. కృత్యం లేనిదే నిష్పత్తి అనుపాతం బోధించడానికి అనువైన పద్ధతి విశ్లేషణ పద్ధతి. కృత్యం లేనిదే పాఠం లేదనేటటువంటి విశ్వాసం వ్యక్తం చేసిన విద్యావేత్త. కృత్యం లేనిదే పాఠం లేదనే విశ్వాసాన్ని వ్యక్తం చేసిన విద్యావేత్త పియాజే. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు కానివి. ఈ వనరుల పద్ధతి అనేది విద్యార్థి ప్లస్ ఉపాధ్యాయుడు ఇద్దరు కలిపి ఉంటారు. మిగతావన్నీ చూడండి, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, కథాకథన పద్ధతి, నిర్మాణ పద్ధతి, ఇవన్నీ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అనమాట. సో విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అయితే కాదు. విద్యార్థులు వినడం ద్వారా కంటే వీక్షణం ద్వారా అభ్యసనం మేలైనది అని తెలియజేసే పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి. వనరుల పద్ధతికి గల మరొక పేరు మూలాధార పద్ధతి. ఇది విద్యార్థి ఉపాధ్యాయుడి యొక్క ఉమ్మడి భాగస్వామ్యం. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల పద్ధతిగా కూడా చెప్పబడుతుంది. ప్రక్రియల ఫలితంగా ఏర్పడిన విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల సంచితం ద్రవ్యాత్మక నిర్మాణం. అన్వేషణ పద్ధతిని బోధనా పద్ధతి అనడం కంటే అభ్యసన రీతి, వైజ్ఞానిక అన్వేషణ అనడం మేలు అని తెలియజేసిన వారు యంగ్. ఒక వారంలో పూర్తి చేయడానికి వీలుగా ఒక చిన్న పాఠ్య విషయ భాగాన్ని ఏమంటారు? నియోజనం అంటారు. ఒక వారంలో పూర్తి చేయడానికి వీలుగా చిన్న పాఠ్య విషయ భాగాన్ని ఏమంటారు? నియోజనం. ప్రాజెక్ట్ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు కిల్ ప్యాట్రిక్. సమగ్రమైన రూపాన్నిచ్చినది జేజే స్టీవెన్సన్. చేయడం ద్వారా అభ్యసనం, సంసర్గం, సమన్వయం, జీవిస్తూ నేర్చుకోవడం, ఈ మూడు కూడా ఏ పద్ధతిని సూచిస్తాయి? చేయడం ద్వారా అభ్యసనం, సంసర్గం, సమన్వయం, జీవిస్తూ నేర్చుకోవడం అనేవి ప్రాజెక్టు పద్ధతిని సూచిస్తాయి. జ్ఞానేంద్రియాల ద్వారా సహజ వాతావరణంలో జ్ఞాన సముపార్జన చేయడం ప్రకల్పన. ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాల సంఖ్య 6. ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థులందరూ బాధ్యత వహించే సోపానం ఏమిటి? అమలుపరచడం. స్టీవెన్సన్ ప్రకారం ప్రకల్పనలు అనేవి ఎన్ని రకాలు? 2 రకాలు. భౌతిక ప్రకల్పనలు, మేధో సంపత్తి ప్రకల్పనలు. సాంఘిక అధ్యయనంలో అత్యంత విలువైన పద్ధతి ఏది? చర్చా పద్ధతి. మానసిక అంశాలైన ఆలోచన, విశ్లేషణ, ఊహ, విచక్షణ మొదలైనవి ఇమిడి ఉండే బోధనా పద్ధతి చర్చా పద్ధతి. ప్రాజెక్టు పద్ధతిలో ఏ సోపానం థార్న్డైక్ ఫలిత నియమాన్ని పోలి ఉంటుంది? మూల్యాంకనం అనేది థార్న్డైక్ యొక్క ఫలిత నియమాన్ని పోలి ఉంటుంది. చర్చా పద్ధతిలో నాయకుడు ఎవరు? తరగతి ఉపాధ్యాయుడు. అన్వేషణ పద్ధతిలో పరిశోధకుడు ఎవరు? విద్యార్థి ఏదైనా ఒక అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించడాన్ని ఏమంటారు? సెమినార్ అంటారు. విద్యార్థులు ఒకే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు తెలియజేయడాన్ని ఏమంటాం?
సింపోజియం అంటే ఒకే అంశం పైన భిన్నమైన అభిప్రాయాలు తెలియజేయాలి. చూడండి, ఏదైనా ఒక విద్యార్థి ఏదైనా ఒక అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించారనుకోండి, అది సెమినార్ అవుతుంది. ఏదైనా ఒక అంశంపై భిన్న అభిప్రాయాలను తెలియజేశారనుకోండి, అంటే ఎక్కువ మంది విద్యార్థులు, అది సింపోజియం అవుతుంది. విద్యార్థులను ఒక నిర్దిష్టమైన పనిలో నిమగ్నం చేయడాన్ని ఏమంటారంటే కార్యగోష్ఠి లేదా కార్యశిబిరం అంటారు. తరగతి గదిలో 4 నుండి 8 మంది విద్యార్థులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడడాన్ని ఏమంటారు? ప్యానల్ అంటారు. సహజ వాతావరణంలో ఏదైనా ఒక విషయాన్ని చర్చించడాన్ని ఏమంటారు? సాంఘిక ఉద్గార పద్ధతి అంటాం. సాంఘిక ఉద్గార పద్ధతి. సాంఘిక ఉద్గార పద్ధతిని బలపరిచిన వారు యాకబ్ మరియు సింప్సన్. వాద సంవాద పద్ధతి ఏ పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్పబడుతుంది? వాద సంవాద పద్ధతి ఏ పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్పబడుతుంది? చర్చా పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్పబడుతుంది. ఆగమన పద్ధతి యొక్క విస్తరణ భాగం. ఆగమన పద్ధతి యొక్క విస్తరణ భాగం ప్రయోగశాల పద్ధతి. దృష్టి, శ్రవణం, స్పర్శ అనే 3 జ్ఞానేంద్రియాలు క్రియలకు వినియోగపడే పద్ధతి ఏది? ఈ 3 జ్ఞానేంద్రియాలు క్రియలకు ఉపయోగపడే పద్ధతి ప్రయోగశాల పద్ధతి. ఒక సవాలును అంగీకరించి దాన్ని పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియ ఏంటి? సమస్య పరిష్కారం. ఒక సవాలును అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియ ఏంటంటే సమస్య పరిష్కారం. హంటర్ స్కోర్ కార్డు ప్రకారం పుస్తకంలో ఇచ్చినటువంటి అభ్యాసాలకు కేటాయించిన పాయింట్లు 140 పాయింట్స్ అన్నమాట. ఎన్ని పాయింట్లు అంటే 140 పాయింట్స్. వాగల్స్ స్పాట్ చెక్లిస్ట్లోని ప్రధాన అంశాలు మరియు ఉప అంశాల సంఖ్య. ప్రధాన అంశాలు ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఉప అంశాలు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. వోగల్స్ స్పాట్స్ చెక్లిస్ట్ ప్రకారం గణిత పాఠ్యపుస్తకం నిమ్న సగటు ఉన్నత స్థాయి విద్యార్థులకు సరిపోయేలా ఉండాలని సూచించే అంశం ఏంటి? అనుకూలనీయత. పాఠ్యపుస్తకం ఒక బోధనా పరికరం. బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలతో ఉన్న ఒక పుస్తకం అని నిర్వచించినది వెబ్స్టర్. విద్యార్థులలో వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి పాఠ్యపుస్తకాలలో వైవిధ్యభరితమైన అంశాలు ఉండాలి అని సూచించినది రైబర్న్. జ్ఞాన భాండాగారాలకు తాళం చెవులు వంటివి పుస్తకాలు. ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ పుస్తక రచయిత థామస్ డీల్వర్త్. బోధనాభ్యసన కార్యక్రమంలో ఉపయోగిస్తున్న మొట్టమొదటి బోధనోపకరణం పాఠ్యపుస్తకం. రాష్ట్ర స్థాయిలో పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేసేది SCERT. మూల్యాంకనం ఒక నిరంతర అవిరళ ప్రక్రియ అని తెలియజేసిన వారు కొటారి. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగింది తెలుసుకునేటటువంటి విధానమే మూల్యాంకనం అని తెలియజేసిన వారు రాల్ఫ్ టేలర్. విద్యా సందర్భంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం మూల్యాంకనం అని తెలియజేసిన వారు నార్మన్ గ్రీన్లాండ్. విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో అయితే ప్రతిభావంతంగా సమర్థవంతంగా రాణించగలడో ఆ నైపుణ్యాలను అంచనా వేసి చేసే మూల్యాంకనం ప్రాగుక్తి మూల్యాంకనం. సంసర్గం, సాదృశ్యం, పూరకాలు మొదలైనవి ఏ రకమైన ప్రశ్నలకు చెందుతాయి? లఘు సమాధాన ప్రశ్నలు. నియోజనాలు ఇవ్వడానికి సూచనలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఎల్జీ దాస్. ఇంటర్వ్యూ అనేది ఒక స్వీయ వివరణ పరీక్ష. విద్యార్థుల నుండి ఈ రకమైన ప్రశ్నల ద్వారా వ్యవస్థాపనం, సంబంధ స్థాపనం, భావనోద్భవం, వివరణ వంటి అభ్యాసనాంశాలను రాబట్టవచ్చంట. వ్యవస్థాపనం, సంబంధ స్థాపనం, భావనోద్భవం, వివరణ వంటి అభ్యసనాంశాలను ఈ ప్రశ్నల ద్వారా రాబట్టవచ్చు. వ్యాసరూప ప్రశ్నలు. కాకర, చేదు, ఉసిరి, డాష్ అనునవి ఇవి ఏ రకమైన ప్రశ్నలు? సాదృశ్య రకానికి చెందిన ప్రశ్నలు. ప్రస్తుతం ఉన్నటువంటి పరీక్షా విధానంలో విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరీక్షించడానికి ఉపయోగపడే ఉత్తమమైన పరీక్షా విధానం బహుళైచ్ఛిక విధానం అని చెప్పి అభిప్రాయపడినవారు. ఉత్తమమైన పరీక్షా విధానమే బహుళైచ్ఛిక విధానం అని అభిప్రాయపడినవారు జేఎం లీ. భారతదేశ విద్యా విధానంలో విషయతంత్ర ప్రశ్నలను ప్రవేశపెట్టాలని సూచించిన వారు
అవే విషయతంత్ర ప్రశ్నలైనా బహుళోచక ప్రశ్నలే. బ్లూమ్స్ 50% నుండి 40% విషయతంత్ర ప్రశ్నలు ఉండాలని సూచించినది. సెకండరీ విద్యా కమిషన్ సమాధానాన్ని ఎంపిక చేసేటటువంటి రకపు ప్రశ్నలు ఏంటి? ప్రత్యామ్నాయ ప్రతిస్పందనల రకానికి చెందినటువంటి ప్రశ్నలు. బ్లూ ప్రింట్ నందలి పరోక్ష పట్టిక ఏది? కఠిన స్థాయి భారత్వం. ఏ ఉద్దేశ్యంతో పరీక్ష నిర్వహించబడుతుందో ఆ ఉద్దేశ్యం నెరవేరబడితే ఆ పరీక్షకు ఉండే లక్షణం ఏంటి? సప్రమాణత మరియు ప్రామాణికత. లక్ష్యాత్మకతకు ఇతర పేర్లు ఏంటి? వస్త్రాశ్రయత, విషయనిష్టత. రూబ్రిక్స్ అనగా ఒక అధీకృత నియమం. పిల్లవాని యొక్క ప్రతిభ, నైపుణ్యం, సృజనాత్మకత మొదలైనటువంటి అంశాలకు చెందినటువంటి సాక్ష్యాధార పత్రాల కలయికని ఏమంటారు? పోర్ట్ఫోలియో అంటారు. శాస్త్రీయ వైఖరి మా పని అనేది ఒక నిష్పాదన పరీక్ష. విద్యార్థి యొక్క అనుభవాలు, అనుభూతులు, ఉద్వేగాలను సంకలనం చేసేది. పిల్లల డైరీ. విద్యార్థి జీవితంలో జరిగే ముఖ్య సంఘటనలను నమోదు చేసే రాతపత్రం. సంఘటనా పత్రావళి లేదా అనక్టోడల్ రికార్డ్. పాఠశాలల్లో చేరినప్పటి నుంచి పాఠశాల వదిలి వెళ్ళే వరకు విద్యార్థి యొక్క పూర్తి విద్యా విషయక చరిత్రను తెలిపేది. క్యుములేటివ్ రికార్డ్ లేదా క్రమాభివృద్ధి పత్రము. డిఏటి మరియు పిఎంఏటి అన్నది సహజ సామర్థ్య పరీక్షలు. ఇంటర్వ్యూలో అతి ముఖ్యమైనటువంటి అంశం స్నేహపూరిత వాతావరణం. విద్యార్థి యొక్క సామాజిక సంబంధాలను అంచనా వేసే సాధనం. సాంఘిక మితి. సిసిఈ విధానాన్ని 1-8 తరగతులకు ఏ సంవత్సరం నుంచి అమలుపరిచారు? 2012-13. వంటవాడు వంటను రుచి చూస్తే నిర్మాణాత్మక మూల్యాంకనం, అదే వంటను అతిథులు రుచి చూస్తే సంగ్రహణాత్మక మూల్యాంకనం అని తెలియజేసిన వారు రాబర్ట్ స్టేక్స్. విద్యార్థులు వేనిని అర్థం చేసుకోవాలో, ఏమి చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్వచిస్తాయి అని తెలియజేసిన వారు పెన్సిల్వేనియా కామన్ కోర్ ప్రమాణాలు. పట్టికలను రూపొందించడం, సంఖ్యారేఖపై చూపడం, పటచిత్రాలు, దిమ్మ చిత్రాలు మొదలైనవి దేనిని సూచిస్తాయి? ప్రాతినిధ్యపరచడం లేదా అంటే ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రాతినిధ్యం పరచడం లేదా దృశ్యీకరణం అనేటటువంటి విద్యా ప్రమాణానికి చెందినది. పరిసరాల విజ్ఞానంలో సంగ్రహణాత్మక మూల్యాంకనంకు సమాచార మూల్యాంకనంకు సమాచార సేకరణ మరియు ప్రాజెక్టునకు కేటాయించిన మార్కులు 20% 10 మార్క్స్ అన్నమాట. గ్రేడ్ అనే పదం గ్రాడ్యూస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. గ్రాడ్యూస్ అనగా అర్థం మెట్టు. లోప నిర్ధారణ పరీక్ష అనేది బలాలు మరియు బలహీనతల స్థాయిని తెలుపుతుంది అని అనినవారు. పేస్ ప్రయోగశాల ప్రాధాన్యతను తెలిపినటువంటి కమిషన్ కొటారి కమిషన్. ప్రయోగశాల ప్రాధాన్యతను తెలిపింది కొటారి కమిషన్. విద్యా సంవత్సరంలో సాధించిన విద్యా ప్రమాణాలు తరగతి వారీగా నిర్ణయించుకొనుటకు అవకాశం గల ప్రణాళిక ఏంటి? విద్యా సంవత్సరంలో సాధించాల్సినటువంటి విద్యా ప్రమాణాలు తరగతి వారీగా నిర్ణయించుకోవడానికి అవకాశం గల ప్రణాళిక ఏది అంటే వార్షిక ప్రణాళిక. యూనిట్ ఒక సమగ్ర సంబంధ అర్థవంతమైనటువంటి వ్యాసక్తుల పరంపర అని తెలియజేసిన వారు. యూనిట్ అనేది ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అని తెలియజేసిన వారు హెర్బార్ట్. అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘమైన విషయమై యూనిట్ అని చెప్పినవారు. పరస్పర సంబంధం అని వచ్చిందంటే అది ప్రస్పన అన్నమాట. ఒక పరిసరానికి కానీ కళకు కానీ సంబంధించినటువంటి విషయాలు తెలిపేటటువంటి సమగ్ర అధ్యయనమే యూనిట్ అని తెలియజేసిన వారు. ఒక పరిసరానికి కానీ కళకు కానీ సంబంధించినటువంటి విషయాలు తెలిపే సమగ్ర అధ్యయనమే యూనిట్ అని తెలియజేసిన వారు మోరిసన్. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం లేదా పీరియడ్ పథకం అని పేర్కొనిన వారు ఎల్బి స్టాండ్స్. హెర్బర్ట్ సోపానంలో 6వది పునర్విమర్శ.
పాఠ్యాంశంలోని కొత్త భావనలను పాత భావనలతో పోల్చడం అనేది హెర్బర్ట్ సోపానాల్లో ఎన్నవది? 3వది, అంటే సంసర్గం. హెర్బర్ట్ సోపానాలు ఎన్ని? 6. ఎవరి నమూనాలో విషయాన్ని యూనిట్స్ అనబడే అర్థవంతమైన చిన్న చిన్న భాగాలుగా విడగట్టడం జరుగుతుంది? మోరిసన్ నమూనా. అదే యూనిట్ నమూనా అన్నమాట. వ్యవస్థీకరణ వల్లివేయడం చివరి 2 సోపానాలుగా గల పాఠ్యపథక నమూనా ఏది? మోరిసన్ నమూనా. ఆశించిన ప్రవర్తన ఫలితాలు సమాచారాన్ని అందించే వ్యూహము అనునవి మొదటి 2 సోపానాలుగా గల నమూనా. RCEM నమూనా. ఉపాధ్యాయుడు భవిష్యత్ రూపశిల్పి, దేశ భవిష్యత్ తరగతి 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది అని తెలియజేసిన వారు? కొటారి. పిల్లలు సహజంగా పెరిగే మొక్కల లాంటి వాళ్ళు, వారి ఆలన పాలన చూసే తోటమాలి ఉపాధ్యాయుడు అని తెలియజేసిన వారు? స్వామి వివేకానంద. ఉపాధ్యాయుడు శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ వైఖరి, సృజనాత్మకత లక్షణాలు కలిగి ఉండాలని పేర్కొన్నది ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. సమాజ సంబంధిత నిష్పాదన RH దవే ప్రకారం ఏ చరాలకు చెందుతాయి? కార్యాచరణ దశ మరియు ఫలిత దశ చరాలకు చెందుతాయి. విషయపరమైన సామర్థ్యాలు RH దవే ప్రకారం ఏ చరాలకు చెందుతాయి? కార్యాచరణ పూర్వదశ చరాలకు చెందుతాయి. నన్ను ఒక గుడ్ టీచర్ అని అంటారు అందరూ, నిజానికి అందులో సత్యం లేదు. నిజానికి నేను చేసిందల్లా విద్యార్థులను ఆలోచింపజేసేలా చేశాను అంతే అని వ్యాఖ్యానించినది ఎవరు? సోక్రటీస్. మనిషికి ఆత్మ ఎటువంటిదో పాఠశాలకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అటువంటి వారు అని తెలియజేసినది కొటారి కమిషన్. గణితంలో అమూర్త భావనలను సులభంగా కళ్ళకు కట్టే విధంగా బోధించడానికి, ప్రత్యక్ష అనుభవాలను కల్పించడానికి వినియోగించే ఉత్తమ వనరు ఏంటి? గణిత ప్రయోగశాల. గణిత ప్రయోగశాల. ఇన్స్పైర్ అవార్డు స్కీమ్ను అమలు చేసినటువంటి విద్యా సంవత్సరం 2007-8. గణిత ఫోరంలో ఫోరం అనగా న్యాయస్థానం. గణితం అభిరుచి గల విద్యార్థుల ఉపాధ్యాయుల సమాహారమే గణిత ఫోరం అవుతుందన్నమాట. గణితం అభిరుచి గల విద్యార్థుల ఉపాధ్యాయుల సమాహారమే గణిత ఫోరం. సకల శాస్త్రానికి మూలం ద్వారం వంటిది గణితం అని తెలియజేసినది బేకన్. గణితం అంటే పరీక్షమాపనం అని తెలియజేసిన వారు అగస్ట్ కోమ్టే. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని తెలియజేసినది జాన్ కీట్స్. కృత్యాలు లేనిదే బోధన లేదు, పియాజే. సాంఘిక గణిత శాస్త్ర సమాహారం ఎవరిది అంటే టాల్మీ. ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలు జబీర్ ఇబిన్ ఆప్లా. శాంకవ పరిచ్ఛేదంపై 8 పుస్తకాలు రచించినది అపలోనియస్. శుద్ధ అనువర్తన గణిత శాస్త్ర గ్రంథాన్ని రచించిన వారు జార్జి కార్. 5E నమూనాలో మొదటి సోపానం ఏమిటి? నిమగ్నం కావడం. చర్చా పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి? ప్రణాళిక, నిర్వహణ, సమీక్ష, మూల్యాంకనం. నిగమన పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి? పరిచయం. అంటే నిగమన పద్ధతిలో సోపానాలు పరిచయం, దత్తాంశం, సూత్రం, అనుప్రయుక్తం. ఉపన్యాస పద్ధతిలో చివరి సోపానం పునర్విమర్శ. సాంఘిక ఉద్గార పద్ధతిలో మొదటి సోపానం ప్రణాళిక, నిర్వహణ, నివేదిక, మూల్యాంకనం. ఆ పద్ధతిలోని సోపానాలు. వాద సంవాద పద్ధతిని ఏ పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్పవచ్చు? చర్చా పద్ధతి. జ్ఞాన సముపార్జన కంటే వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే పద్ధతి ఏది? అన్వేషణ పద్ధతి. పరీక్ష నాలికను దాచేసి ప్రయోగం చేయమంటే ఎలా ఉంటుందో అలాంటిదే అన్వేషణ అని విమర్శించినది వెస్ట్ వే. అన్వేషణ పద్ధతిని సమర్థించే అభ్యసన సిద్ధాంతం ఏంటి? అంతర్దృష్టి అభ్యసనం. అన్వేషణ పద్ధతిని సమర్థించే అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియలు, ఫలితాల కలయికే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అని పేర్కొన్నది. విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియలు మరియు ఫలితాల కలయికే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అని పేర్కొన్నది స్వాబ్స్ అండ్ ఫీనిక్స్.
విద్యార్థి ఒక అన్వేషకుడిగా మారితే ఎవరో చెప్పిన విషయాల కంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటాడు అని అనినవారు హెచ్ఏ ఆర్మ్స్ట్రాంగ్. అభ్యసన ప్రక్రియలు నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే బోధనా పద్ధతి అని తెలియజేసిన వారు వెస్లీ అండ్ రాన్స్కీ. ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు ఎవరు? కొమినియస్. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొనిన వారు జేమ్స్ హెమ్మింగ్స్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో విద్యా ప్రమాణాల సంఖ్య 4. అధిక ఆత్మాశ్రయిత గల ప్రశ్నలు ఏమిటి? అధిక ఆత్మాశ్రయిత గల ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు. అధిక విశ్వసనీయత గల ప్రశ్నలు ఏవి? విషయనిష్ట ప్రశ్నలు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో అధిక మార్కులు కేటాయించబడినటువంటి అంశం ఏమిటి? లఘు పరీక్ష అంటే 20 మార్క్స్ 40% అన్నమాట. గణిత వాక్యాలు చదవడం, గణిత ఆలోచనలు సొంత మాటల్లో వివరించడాన్ని ఏమంటారు? వ్యక్తపరచడం అని అంటారు. ఆరోహణ అవరోహణ క్రమాలను విద్యార్థి ఖచ్చితంగా చేయగలగడం ఏమవుతుంది? కారణాలు నిరూపణల కిందకు వస్తుంది. షుల్మాన్ టామీర్ రచించినటువంటి గ్రంథం ఏంటి? సెకండ్ హ్యాండ్బుక్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ టీచింగ్. ఆర్హెచ్ వైట్హెడ్ రూపొందించినటువంటి ప్రయోగశాల ఉపన్యాస గది ప్రయోగశాల. ఒక విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్మించే ప్రణాళిక ఏమిటి? వార్షిక ప్రణాళిక. హెర్బర్ట్ సోపానాలలో సన్నాహంను పోలినటువంటి మోరిసన్ సోపానం ఏంటి? అన్వేషణ. యూక్లిడ్ శోధనా పద్ధతిగా చెప్పబడేది నిగమన పద్ధతి. యంగ్ ప్రకారం గడ్డివాము నుండి సూది బయలుపడడం ఈ పద్ధతి. యంగ్ ప్రకారం గడ్డివాము నుండి సూది బయలుపడడం అనేది ఈ పద్ధతిని తెలియజేస్తుంది. విశ్లేషణ పద్ధతి. నిష్పత్తి అనుపాతం బోధించడానికి అత్యంత అనువైనటువంటి పద్ధతి ఏది? ప్రాజెక్ట్ పద్ధతి. జీవిస్తూ నేర్చుకోవడం అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. వేగం, ఖచ్చితత్వం, సరళత మరియు ఉపజ్ఞత అనునవి ఏ విలువలకు చెందుతాయి? క్రమశిక్షణ విలువలు. నైపుణ్య శిఖరాగ్ర స్థాయి సహజీకరణం. వృత్తాంత విలువగా పేర్కొనేటటువంటి విలువ సమాచార విలువ. అంతర్వృద్ధిని అనుసరించి వ్యక్తి అనుభూతుల్లో కలిగే ప్రవర్తనను వివరించే రంగం ఏంటి? అంతర్వృద్ధిని అనుసరించి వ్యక్తి అనుభూతుల్లో కలిగేటటువంటి ప్రవర్తనను వివరించే రంగం భావావేశ రంగం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.